గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. సొసైటీలో చాలా వరకు ఎన్నో కారణాల వల్ల తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ఏజ్ పైబడిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకొని కొన్ని దాని మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, ఈ మధ్యకాలంలో 60 ఏళ్ళ పైబడిన వ్యక్తులు పెళ్లిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడమా, లేదంటే పిల్లలు వదిలేసి ఒంటరితనంగా ఉండడం వలన, ఎందుకోసం అని చెప్పేసి వాళ్ళు పెళ్లి వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన కారణాలన్నీ కరెక్టేనమ్మా. ఒకటి, పిల్లలు పట్టించుకోకపోవటం. మనం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. జాయింట్ ఫ్యామిలీలో 2-3 జనరేషన్స్ ఉండేవారు. ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పాలు పంచుకోవడం, షేర్ చేసుకోవడం ఉండేది. అందులో లైఫ్ పార్ట్నర్ కనుక పోగొట్టుకున్న వాళ్ళకి మిగతా వాళ్ళు సపోర్ట్గా నిలబడేవాళ్ళు. ఇప్పుడు భార్య చనిపోయింది అనుకో, తెల్లారితే ఆయనకు వండుకోవడమే ప్రాబ్లం పాతకాలపు జనరేషన్లో. ఇప్పుడంటే స్విగ్గీలు, జొమాటోలు వచ్చేసాయి, కానీ అప్పుడు అసలు భోజనం కావాలంటే ఇబ్బందే కదా. అది జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు భోజనానికి ఇబ్బంది లేదు. అలాగే ఎమోషనల్ రిలేషన్స్ కూడా ఉండేవి. ఒక భార్యగా ఆవిడ ఇచ్చేటువంటివి తప్ప మిగతా విషయాలన్నింటిలోనూ వాళ్ళకి ప్రాబ్లం లేదు. అంచేత సహజంగా ఫ్యామిలీతో వెళ్ళిపోయేది కాబట్టి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, తోడుకోవాలన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండేది కాదు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రం భావాలు కూడా అందరిలో పెరిగాయి. తర్వాత ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత భార్యాభర్త పిల్లలే ఫ్యామిలీ అంటే అడిషనల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, తాతలు ముత్తాతలు ఎవరు ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండే పరిస్థితి లేదు. పిల్లలు ఉద్యోగరీత్యా దూరాభారాలు వెళ్ళిపోతున్నారు. ఈ భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడో బొంబాయిలోనో ఢిల్లీలోనో ఉంటారు. వీళ్ళకి అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ సొసైటీ అంతా మారిపోతుంది అక్కడ. అంచేత వీళ్ళు ఈ పాత జ్ఞాపకాలతో ఉన్న పాత ఇంట్లోనే ఇక్కడే జీవించాలనుకుంటారు. పిల్లలు ఉద్యోగాలు వదిలిపెట్టుకుని ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్తో వీళ్ళ జీవితం వెళ్ళాలి. అదే కనుక వాళ్ళకు ఒక తోడు ఉంటే ముసలావిడ ఏదో కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ కానీ షెల్టర్ గురించి కానీ ప్రాబ్లం లేదు వాళ్ళకి. అంచేత ముసలి వాళ్ళు కూడా పెళ్లి వైపుకి మొగ్గు చూపిస్తున్నారు. ఒకటి, ఒంటరితనం అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం. 2, ఈ లోన్లీనెస్ పోవాలంటే వాళ్ళకి పని వాళ్ళతోటి ఈవెన్ పిల్లలు ఉన్నా సరే వాళ్ళతో కలిసి 24 అవర్స్ గడపలేరు కదా. అంచేత వాళ్ళ తోడు వాళ్ళకుంటే వాళ్ళ కాలక్షేపం, వాళ్ళ జనరేషన్ కూడా సరిపోతుంది. ఈ 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడిని పెళ్లి చేసుకుంటే జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, అభిప్రాయాలు కలవు. అంచేత ఆ ఏజ్ వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి సూట్ అవుతుంది. కాబట్టి పార్ట్నర్ని పోగొట్టుకున్న వాళ్ళు రెండో పార్ట్నర్ని వెతుక్కుంటూ బయటకు వచ్చారు. ఇప్పుడు తోడు నీడ సంస్థ ఉంది. తోడు నీడ సంస్థ నేనే స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత 50 ఇయర్స్ దాటిన లేడీస్కి కూడా ఇందులో అవకాశం ఉంది. ఒకప్పుడు 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ ఆడదాన్నే పెళ్లి చేసుకునేవారు. అది పెళ్ళే కాబట్టి ఎవరు తప్పు పట్టలేదు. ఆ 20 ఏళ్ళ ఆడది కూడా ఈ భర్తనే సేవించుకుంటూ తప్ప వాళ్ళకి వేరే ఆలోచనలు, వేరే భావాలు లేవు. ఇప్పుడైతే అర్జెంటుగా వాడిని పక్కనకు పట్టుకోబెట్టేసి ఆవిడ దారి ఆవిడ చూసుకునే రోజులు వచ్చేసాయి. అంచేత వీళ్ళు కూడా ఏంటంటే 50 ఇయర్స్ దాటిన ఆవిడైతే మనకి తోడుగా ఉంటుంది, ఈవిడ ఒక్కడికి బయటికి పోతుందనే భయం లేదు అనే భావన మగవాళ్ళల్లో కూడా ఏర్పడింది. కాబట్టి 50+ ఏజ్ గ్రూప్ లేడీస్ని చేసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. అట్లాగే 50+ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్ కూడా వాళ్ళకు ఒక తోడు కావాలి కాబట్టి 60 అలాగా ఆ ఏజ్ వాళ్ళని వాళ్ళు కూడా చేసుకుని వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఏంటంటే తోడు నీడ అనడంలో, తోడు నీడ అయినా అసలు నువ్వు చెప్పినట్టు జనరల్ అయినా కూడా ఒకరికొకరు తోడుగా ఉండటం అనేది ప్రధానమైన అంశం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ వయసులో పిల్లల దగ్గరికి వెళ్ళలేరు. వెళ్ళినా అక్కడ వాళ్ళ కాలక్షేపం వాళ్ళకి ఉండదు. పిల్లలు వీళ్ళతో కలిసి సమయం పెట్టేంత టైములు వాళ్ళకి లేవు. కాబట్టి వీళ్ళ కాలక్షేపం వీళ్ళు చేయడానికి వీళ్ళకి జోడీ ఒకళ్ళు కావాలి. అంచేత పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ పార్ట్నర్తో లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. పిల్లలు ఒప్పుకుంటారా అమ్మ? అంటే ఈ ఏజ్లో, అవును, ఈ ఏజ్లో పెళ్ళిళ్ళు అనేసరికి సొసైటీ ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటారో మరి అని చెప్పేసి వచ్చిన కోడలైనా లేదంటే అల్లుడైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. కూడా సోషల్ స్టిగ్మా ఉందమ్మా. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళని, 30 కూడా లేదు, 20, 25, 16 ఏళ్ళ వాళ్ళని పెళ్లి చేసుకున్న దేశం మనది. ఏనాటి నుంచో ఉన్నది. ఈ పెళ్ళికి ఇప్పుడు పిల్లలు ఎందుకు అడ్డుపడుతున్నారు? అదే నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు స్త్రీ 50 ఏళ్ళు దాటిన స్త్రీ ముందుకు రాలేదు, కానీ 60 ఏళ్ళు దాటిన పురుషుడు 20 ఏళ్ళ వాళ్ళని పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్నాం కదా మనం. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళకి ఎందుకు అడ్డొస్తున్నారు పిల్లలు?
సోషల్ స్టిగ్మా అంటే సొసైటీ ఏమనుకుంటుంది, పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు. ఇప్పటికి కూడా మేము తోడు నీడలో ఆ సోషల్ స్టిగ్మా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెళ్లి చేసుకుంటారు ఇద్దరు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతుంటారు. ఇప్పుడు మీ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైనా జంటను రమ్మన్నారనుకో, వాళ్ళని రమ్మంటే వాళ్ళు రారు. ఒకవేళ వాళ్ళు వచ్చిన టీవీ ఛానల్లో మీరు వేసిన తర్వాత అది చుట్టాలు చూసి ఫోన్ చేసి తిడతారు వాళ్ళని. ఇప్పుడు మా దాంట్లో మొన్న పెళ్ళయింది ఒకళ్ళకి, వాళ్ళు ఒక టీవీ ప్రోగ్రామ్ ఇచ్చారు, బాగా పోయింది అది. అది ఏదో ఛానల్ నాకు గుర్తులేదు, బాగా పోయింది అది. రవి వాళ్ళ మిస్సెస్ చేసింది అది. అయితే అది పోయిన తర్వాత చుట్టాలు వాళ్ళ పిల్లలు చూసి ఫోన్ చేసి వాళ్ళని తిట్టారు. మీరు పెళ్లి చేసుకున్నారు, మీ జీవితం బాగుంది, కానీ మీరు ఇంత పబ్లిసిటీ ఇవ్వడం అనవసరం, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, మీరు టీవీలో పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పిల్లలు తిట్టారు. ఇప్పుడు వాళ్ళని ప్రోగ్రామ్కి రమ్మంటే వాళ్ళు రావట్లా. వాళ్ళు అదే చెప్తున్నారు, మా పిల్లలకి ఇష్టం లేదండి. అయితే పిల్లలకి ఇష్టమై పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు కూడా పిల్లలు వద్దన్నారు, వాడి మాట విన్నారా మీరు? అంటే మీ ఇద్దరు అవసరం కాబట్టి అప్పుడు పిల్లల్ని కాదన్నారు. ఇప్పుడు ఇది మా అవసరం కాబట్టి మేము రాలేమో, మా పిల్లలు తిడుతున్నారు, మేము చెయ్యమో అంటున్నారు. అంతే కదా. అంచేత ఈ సోషల్ స్టిగ్మా విపరీతంగా ఉంది. ఈ రోజుకి కూడా ఆ సోషల్ స్టిగ్మా వల్ల బయటికి రాలేని, పెళ్లి చేసుకుని కూడా బయటికి రాలేని జంటలు చాలా మంది ఉన్నారు. నోటి కాదమ్మా, ఇప్పుడు పిల్లలు పట్టించుకోరు, ఒంటరితనంతో వాళ్ళు మనోవేదన పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక తోడు కోసం వాళ్ళు చేసిన పని మంచిదే కదా, వాళ్ళు ఏం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు వాళ్ళు భయపడాల్సినంత అవసరం లేదు కదా, వాళ్ళు ధైర్యంగా పెళ్లి చేసుకున్నారని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? నేను ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో ఈ తోడు నీడ గురించి చెప్తున్నప్పుడు ఒక ఆయన అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఏంటంటే, మీరు చెప్తున్నారు బాగానే ఉంది, పిల్లల్ని కాదని మేము పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున వాడు చస్తే నా తలకొరు పెట్టడు, వాడు తలకొరు పెట్టడు, నాకు ఉత్తమ గతులు ప్రాప్తించవు, వాడు తలకొరు పెట్టకపోతే నాకు ఉత్తమ గతులు ప్రాప్తించవు అనే ఒక సెంటిమెంటు, మూఢనమ్మకాలు తప్ప ఈ రోజు నీకు తిండి గతి లేదు, భార్య లేక నువ్వు వండుకు తింటే కానీ నీకు నోట్లో ముద్దెళ్ళే పరిస్థితి లేనప్పుడు చచ్చిపోయిన తర్వాత వచ్చే ఉత్తమ గతులు ఎందుకు? నాకు ఈరోజు కూడా అమ్మ నవ్వుతారు కానీ చెప్తే ఎందుకు అర్థం కాదంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సోల్ నీ నుంచి వేరు పడిపోయింది, ఇక్కడ మిగిలింది బాడీ ఒకటే. ఈ బాడీ తలకరు నీ కొడుకే పెట్టాడో, పక్కింటాడు పెట్టాడో, మున్సిపాలిటీ వాడు పెట్టాడో ఏం తెలుస్తుంది? నీకేం తెలియదు కదా. చచ్చిపోయిన తర్వాత ఎవడు తలకరు పెడితే ఏంటి అన్నది ఒప్పుకోరు. కొడుకే పెట్టాలి, ఉత్తమగతులు కావాలి. పిల్లలు లేని వాళ్ళు దత్తత చేసుకుని మరీ కొడుకుని తెచ్చుకుంటారు, ఎందుకంటే వాడు తలకొరుగు పెడితే ఉత్తమగతులు వస్తాయని. ఉత్తమగతులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇన్ని బాధలు పడుతున్నారు. పెళ్లి చేసుకుంటే పిల్లలు హర్షించరు. పిల్లలు ఎందుకు హర్షించరు? ఒకవేళ పిల్లలు హర్షించినా కూడా చుట్టాలు హర్షించరు. చుట్టాలు ఫోన్లు చేసి, ఎరా మీ అమ్మ ఇలా పెళ్లి చేసుకుందిట, మీ నాన్న ఇలా పెళ్లి చేసుకున్నట్ట అని అడుగుతారు. కాకులు పొడిచినట్టు పొడిచే సమాజానికి ఈ రోజుకి పిల్లలు భయపడుతున్నారు, పేరెంట్స్ భయపడుతున్నారు. అంతేగాని నా జీవితం నా ఇష్టం అని చెప్పే ధైర్యం తల్లిదండ్రులకి లేదు. మా అమ్మ నాన్న సుఖంగా ఉండాలనుకున్నాం, మా అమ్మ ఒంటరి అయిపోయింది కాబట్టి ఆవిడ తోడు చూసుకుంది, మేమే చేసాము అన్న ధైర్యం పిల్లలకి లేదు. సమాజానికి వెరుపు ఇప్పటికీ ఉంది. ఆ సోషల్ స్టిగ్మా నుంచి బయటపడాలన్నదే నా ప్రయత్నం కూడా. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ ఇప్పటికీ ఇంకా ఆ భయంలోనే ఉన్నారు జనం. మీడియాకి రమ్మంటే రారు, మీడియా ముందు చెప్పమంటే మాట్లాడరు, అసలు వచ్చి ఫోటోలు తీస్తే ఒప్పుకోరు. అక్కడ అప్పుడు మీటింగ్ అవుతుంది అనుకో, ఎవరైనా వచ్చి కార్యక్రమం మేము షూటింగ్ తీసుకుంటామంటే మొహాలు ఇలా పెట్టేసుకుంటారు, అడ్డం పెట్టేసుకుంటారు, వాళ్ళ ముఖం కనపడకూడదని. అంటే తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ మీకు ఎందుకు? నేను అడిగేది అది. నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మమ్మో అది కాబట్టే మొహం ఎవరు చూడకూడదు అనుకుంటున్నావు. నువ్వు పెళ్లి కోసం వచ్చావు, తప్పేముంది? లా యాక్సెప్ట్ చేసింది, మీకు ఇదేంటిది శాస్త్రం యాక్సెప్ట్ చేసింది, ఇంక మీరు దేనికి భయపడాలంటే ఏమోనండి మాకు ఇష్టం ఉండదు, మేము 10 మందిలోకి వెళ్ళాం అనే భయాలు ఇప్పటికీ సోషల్ స్టిగ్మా ఉంది. దానివల్ల ఎంతోమంది బయటకు కూడా రావటం లేదు. వాళ్ళకి రేపటి రోజుల్లో మరి ఇబ్బందులు రావామా? అంటే ఇలా గుట్టుచాటుగా ఉండాలి అనుకుంటే రేపు పెళ్లి చేసుకున్నా కూడా భార్య అని సొసైటీకి తెలియదు, భర్త అని సొసైటీకి తెలియకుండా ఉండడం వల్ల వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే, వాళ్ళ పిల్లలు ఒకవేళ రాకపోతే సిచ్యువేషన్స్ ఇంకోలా ఉంటాయి కదా. అవును, అది రేపో ఎల్లుండో జరిగే దాని గురించి ఇవాళ ఎవరు ఆలోచించట భవిష్యత్తు గురించి. ఇవాళ వర్తమానం ఒక్కటే. మాకు ఒక మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మీడియా ముందుకు రమ్మంటే రాలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము పెళ్లి చేసుకున్నాం, మేము ఈ ఊళ్ళో సినిమాలు, షికార్లు, హోటళ్ళు అన్నీ తిరుగుతాం, కానీ మేము టీవీకి వస్తే ఆ టీవీ ఛానల్లో రాజమండ్రిలో వస్తుంది, ఏలూరులో వస్తుంది, విశాఖపట్నంలో వస్తుంది. అక్కడ ఉన్న చుట్టాలందరూ చూస్తారు కదా, చూసి మమ్మల్ని అడుగుతారు కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని. అంచేత వాళ్ళందరికీ తెలియడం మాకు ఇష్టం లేదు. మరి మీరు ఫంక్షన్స్కి వెళ్ళరా అంటే, నా తరఫు ఫంక్షన్లకి నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఆయన్ని తీసుకెళ్ళాను. అలాగే ఆయన తరఫు ఫంక్షన్లకి ఆయన ఒక్కడే పెడతాడు. అంటే పబ్లిక్ దృష్టిలో వాళ్ళు సింగిల్స్ మాత్రమే అని పబ్లిక్ని మోసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు కానీ కలిసి వెళ్ళరు సోషల్ స్టిగ్మా వల్ల. అంచేత నేను విడిగా పెడతా, ఆయన విడిగా పెడతారు. ఎవరు చుట్టాలు వెళ్ళక వాళ్ళు పెడతాం, వచ్చేస్తాం అంతే. మేము మాత్రం కలిసే ఉంటాం.
కానీ సొసైటీ అంటే భయం. ఈ భయంలోంచి బయటికి రావాలి జనం. నా జీవితం నాది. నేను ఎప్పుడు చెప్తాను, ఏ సొసైటీ నీకు వచ్చి నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే 10 రోజులు సేవ చేస్తుంది, నీకు ఆలోచన విరిగితే ఏ సొసైటీ వచ్చి నీకు సాయం చేస్తుంది? అంచేత మీ జీవితం మీరు చూసుకోవాలి కదా. నా పెళ్ళి నేను చేసుకున్నాను, తప్పేంటి? ఇప్పుడు నేనున్నాను, నేనే ప్రత్యక్ష సాక్షిని, 15 సంవత్సరాలుగా ఉంటున్నాను. మరి నన్ను ఎవరు అడగరే? నేను తిరిగి జవాబు చెప్పగలను కాబట్టి, ఆ జవాబు మీరు చెప్పలేరు కాబట్టి మీరు భయపడుతున్నారు. అంటే చెప్పే ధైర్యం లేక చాలా మంది దాక్కుని ఖచ్చితంగా చెప్పే ధైర్యం లేకనే. మాకు రాజశేఖర్ అనే ఒక పోలీస్ కమిషనర్ ఉండేవారు. ఆయన వాళ్ళ బంధువులు ఆవిడని ఒక 50 years దాటిన ఆవిడని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ పెళ్ళికి బంధువులు ఒప్పుకోవాలా. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఎవరినైనా చేసుకో, కానీ ఈ అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు. ఈ అమ్మాయిని చేసుకుంటే మన బంధువులందరిలో మనకి పరువు పోతుంది, అప్రదిష్ట. ఎందుకు పోతుందంటే అందరూ నవ్వుతారు, ఈవిడికి 50 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్ళి ఏంటని. అదొకటి. 50 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్ళేంటి? 50 ఏళ్ల వయసులోకి 25 ఏళ్ల వయసుకి తేడా ఎప్పుడూ చెప్తాను నేను. పిల్లల్ని కనడం ఒక్కటే కదా తేడా. పెళ్ళి అంటే పిల్లల్ని కనడం కోసం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ కలిసి జీవించడానికి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి, నీకు నేనున్నాను అనే భరోసా చెప్పడానికి. అన్నీ మానేస్తారు. 50 ఏళ్ళకి ఇప్పుడు పెళ్ళి ఏంటండి అసహ్యంగాను అంటారంతే. ఆ భావన పోవటం లేదు జనాల్లో. అంచేత ఎంతసేపటికి అదే ఆలోచిస్తారు, కానీ వాళ్ళకు ఒక తోడు అవసరం అన్న సంగతి మర్చిపోతారు. నీకు చాలాసార్లు చెప్పాను ఇదివరకు, 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళల్లో భార్యాభర్తల్లో ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాడు సంవత్సరం తిరగకుండా చనిపోతున్నారు. 80 ఏళ్ళు దాటిన ముసలావిడ చచ్చిపోతే ఆయన ఏం చూసి బెంగ పెట్టుకున్నాడంటే 50 ఏళ్ల వైవాహిక జీవితం వాళ్ళది. ఆయన ఫుడ్ షెల్టర్ ఇవాళ ఉండొచ్చు, కానీ ఆవిడతో కలిసి గడిపిన క్షణాలు ఆవిడని పోగొట్టుకున్నది, ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ ఆయనలో చాలా ఉంది. కానీ బయటికి చెప్పుకోలేడు, అందరు నవ్వుతారు కాబట్టి. అది లోపల పెట్టుకుని మనోవ్యాధితో మంచం బట్టి సంవత్సరం తిరగకుండా చనిపోతున్నారు. అలాంటి వాళ్ళు మా బంధువుల్లో 2-3 ఉన్నారు. సో అంచేత ఒక మానసికమైన తోడు కావాలి 50 సంవత్సరాల తర్వాత. ఆ తోడు కోసమనే వాళ్ళు బాధపడుతున్నారు, ఆ తోడు కోసమనే వాళ్ళు తోడు నెడకు వస్తున్నారు. అంచేత ప్రతి ఒక్కరికి కూడా తోడు అనేది అవసరం అమ్మ. అది తోడు అనేది పర్మనెంట్ రిలేషన్ భార్య అయితేనే చేయగలదు. నువ్వు జీతం ఇచ్చి ఎంతమందిని పెట్టుకున్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళ సంబంధం ఉండదు, ఎమోషనల్ రిలేషన్ ఉండదు కదా వాళ్ళ మధ్య. 60 ఏళ్లలో ఒంటరితనం. అంచేత 60 ఏళ్లలో ఒంటరితనం భరించలేక ఒక తోడు కోసం చేసుకోవడం ఒకటి. పిల్లలతో కలిసి ఉంటే వాళ్ళకి భావన రాదు, నాకు తోడు కావాలి అని. ఎందుకంటే పిల్లలతో కలిసి ఫుడ్ షెల్టర్, మనవాళ్ళు మనవరాళ్ళు అందరితో కలిసి జీవిస్తారు కాబట్టి వాళ్ళకంత ఆ గ్యాప్, ఆ లోన్లీనెస్ తెలీదు. అంచేత ఎప్పుడైతే పిల్లలు దూరంగా ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా ఒక తోడు వెతుక్కోవాల్సి వస్తుంది. అది పిల్లలతో ఉంటే రాకపోవచ్చు బహుశా, కానీ ఈ లోన్లీనెస్ భరించలేక ఒక తోడు వెతుక్కుంటున్నారు. అదైతే తప్పనిసరి, ఎవ్వరూ కాదనిలేని నిజం అది. అమ్మ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు అనేది ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందులో మనకు నిజమైన ప్రేమ పంచుతున్న వ్యక్తి ఎవరు, లేదంటే టైం పాస్ కోసం కానివ్వండి, లేదా తన అవసరాల కోసం కానివ్వండి పరిచయం పెంచుకుంటున్న వ్యక్తి ఎవరు అనేది ఎలా గుర్తించాలి? ఎక్కడ మిస్ అవుతుందంటారు? అది గుర్తించడం చాలా కష్టం. ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రకమైన పరిచయాలు పెరిగిపోయాయి. అంటే ఈ యంగ్ జనరేషన్ ఏం చేస్తారంటే చాలామంది, నాకు మా డ్రైవర్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, నీకు ఎక్కడ ఫేస్బుక్లో పరిచయం అయింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది అని చెప్తారు. ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు చేసే ఉపయోగం కంటే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువైపోయాయి. అక్కడ పరిచయం మనం చాలా రోజుల కింద పేపర్లో కూడా చూసాం. ఇక్కడ ఫేస్బుక్లో పరిచయం చేసుకుని 4 పిల్లల తల్లి పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చింది. చూసే ఉంటావు నువ్వు కూడా, దాదాపు సంవత్సరం దాటిపోయిందని ఉండొచ్చు అది. ఎక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియా బోర్డర్ దాటి ఇండియా ఎలా వచ్చేసింది? 4 పిల్లల తల్లి పిల్లల్ని వదిలేసి ప్రియుడి కోసం వచ్చింది. ఏంటయ్యా వాడు మంచి చెడ్డలు ఏమైనా తెలుసు అంటే వాడు ఫేస్బుక్లో పరిచయం. ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన తర్వాత ఈ విచ్చలవిడితనం కూడా పెరిగిపోయింది. అందులో వాడు ఏదో 2 కబుర్లు చెప్తే ఆ కబుర్లకు పడిపోతారు తప్ప అది నిజాలు ఎంత అన్నది తెలుసుకోరు. చాలా సినిమాల్లో సీరియల్స్లో కూడా చూస్తుంటాం. వాడికి పెళ్ళయింది, వేరే ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం పెళ్లి కాని యువకుడుగా పరిచయం చేసుకుంటాడు. నేను బ్రహ్మచారిని మంచి సంబంధం కోసం చూస్తున్నానంటే వాడు చెప్పింది ఎంతవరకు నిజమో వీళ్ళకి తెలియదు కదా. వాడు పెళ్లి కోసం చూస్తున్నాడు అనుకుంటారు, వీడు పడిపోతారు అంతే. అలాంటి మోసాల నుంచి బయటపడమంటే చాలా కష్టమే, కానీ అది వీడు తొందరపడి వాడికి అన్నీ అప్పగించుకునే కంటే ముందు వాడిని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మనిషి మాటలన్నీ ఎక్కువ ప్రేమతో మాట్లాడుతున్నారంటే అమ్మ చెప్తే జనం ఒప్పుకోరు, కానీ వాడు అతి చేస్తున్నాడంటే వాడి దగ్గర ఓవర్ యాక్షన్ ఉందంటే వాడు అబద్ధం చెప్తున్నాడు కాబట్టి అంత ఓవర్ యాక్షన్ చూపిస్తున్నాడు. అబ్బా నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనుకుంటే అదంతా వాడు అవసరం తీరేదా, కానీ ఆ తర్వాత నువ్వు లబోదిబో అన్న ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళ మాటల ద్వారా ఎంతవరకు ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో.
ఆవిడెవరో పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఎప్పుడో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈలోగా 4 లక్షలు అప్పు అడిగింది ఆయన్ని. ఆయన అప్పు పెళ్ళి అయ్యాక ఇస్తా అన్నాడు. పెళ్ళి అయ్యేదాకా నా అవసరం ఆగుతుందా, నా కొడుకు ఉద్యోగంలో సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, ఇస్తావా చస్తావా అంటే వాడు ఇక్కడ రాత్రిపూట మాట్లాడదో, పెళ్ళి అయ్యేదాకా మాట్లాడుకుంటారు కదా అని భయమేసి ఇచ్చాడు. 4 రోజులు మాట్లాడింది, తర్వాత వాడి నెంబర్ బ్లాక్ చేసింది. 4 లక్షలు వచ్చాక అంతే, ఇంకా ఇప్పటికీ ఇవ్వలా. 4 నెలల పైన అయింది, ఇంతవరకు డబ్బులు ఇలా. వాడు ముల్లబోదివ్వమంటే నేను ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడితే ఉన్నప్పుడు ఇస్తానండి, ఉంటే నేను డబ్బులు ఎందుకు అడుగుతాను, ఉన్నప్పుడు ఇస్తాను అంది. మరి ఆయనతో నువ్వు ఎందుకు మాట్లాడలేదేమంటే ఆయన రాత్రిపూట ఫోన్లు చేసి నాతో బూతులు మాట్లాడుతున్నాడు, అందుకని నేను ఆయన నెంబర్ బ్లాక్ చేశాను అంది. ఓకే సరే, మా మెంబర్ ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు చెన్నై గారని, ఆయన అలా కాదమ్మా ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాలి కదా అని ఆయన ఏదో ఫోన్ చేసి మాట్లాడిపోయాడు. అది బూతులు తిట్టింది. దాంతో ఆయన భయవేసి ఫోన్ పెట్టేసి బూతులు ఈయన కాదండి ఆవిడే మాట్లాడుతుంది అన్నాడు. అంచేత అలాంటి వాళ్ళు ఎవరు మంచి ఎవరు చెడ్డని తెలుసుకోవడం చాలా కష్టం అమ్మా. అదేదో 4 మాటలు మంచిగా మాట్లాడింది కదా అనే కదా ఈయన పాపం ఎక్కడ మాట్లాడదని భయమేసి డబ్బులు ఇచ్చాడు. అలాగే మగవాళ్ళు కూడా ఇప్పుడు చాలా చోట్ల పేపర్లలో కూడా చూస్తుంటాం, ఫేస్బుక్లో పరిచయము, నాకేదో మా అమ్మకి చాలా సీరియస్ అయింది, నా దగ్గర డబ్బులు లేవు, లేదా మా సిస్టర్కి ఆపరేషన్ చేయాలి అని వాళ్ళు చెప్పటం, వీళ్ళది నిజమే అనుకొని నమ్మి డబ్బులు ఇవ్వటం, మోసపోవటం ఎన్ని చోట్ల చూడాలా. అంటే దగ్గరున్నప్పుడే ప్రేమను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటే సోషల్ మీడియాలో పరిచయమైన ఎలా అర్థం చేసుకుంటారు, సోషల్ మీడియాలో మాటలతో ఎలా పడిపోతారు. ఎప్పుడు కూడా అమ్మ నిజంగా ప్రేమించిన వాడు, నిజంగా ఆ వ్యక్తిని ఇష్టపడేవాడు ఇన్ని కబుర్లు చెప్పడు. అది కింగ్ లీర్ అని షేక్స్పియర్ డ్రామా ఒకటి ఉంది, అందులో ఆయనకి 3 కూతుళ్ళు. ఆయన అడుగుతాడు నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారంటే పెద్ద కూతురు అబ్బో ఆకాశం అంత ప్రేమిస్తున్నానని నేను ఏదో చెప్తుంది, చిన్న కూతురు కూడా అంతే చెప్తుంది. చాలా సంతోషిస్తాడు నా పిల్లలు అంతా ప్రేమిస్తున్నారని. 3వ కూతురు పేరు కార్డీలియా, ఆమెను అడుగుతాడు. ఆమెను అడిగితే ఆవిడ ఒక తండ్రిని ఒక బిడ్డ ఎంతవరకు ప్రేమించాలో నేనంతా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఆ జవాబు ఆయనకి నచ్చల. అంటే ఆ పిల్లలు చెప్పినంత గొప్పగా చెప్పలేదు కాబట్టి నచ్చల. కానీ చివరికి ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ కార్డీలియా అనే 3వ కూతురే చూస్తుంది. సో అంటే ఏంటనమాట, ఎక్కువ కబుర్లు చెప్పిన వాళ్ళు పనులు ఎక్కువ చెయ్యరు. ఇప్పుడు ఉద్యోగానికి వచ్చిన వాడు అబ్బో నేను 24 గంటలు పని చేస్తా, నేను పొడి చేస్తా, అంతా ఇంత అని చెప్తారు. తీరవాడు వచ్చాక ఏం పని చేయడు, కబుర్లేవి. అంచేత ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్ళ పట్ల ఒక కన్నేసి ఉంచాలి, మన విచక్షణ కూడా చూసుకోవాలి. వీడు ఎక్కువ కబుర్లు చెప్తున్నాడంటే వీడు ఎక్కువ నన్ను మోసం చేస్తున్నాడు. 2వ పాయింట్ డబ్బులు అడగటం. డబ్బులు కానీ ఆస్తికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్ ఏది అడిగినా సరే వాడిని ఖచ్చితంగా అనుమానించవలసింది. నిజంగా వాడు నీ పట్ల ఇష్టం ఉంటే డబ్బులు అడగడు, ఎందుకంటే వాడికి ఏదైనా ఇబ్బంది కావచ్చు. వాడు ప్రయత్నం వాడు చేసుకోవాల్సిందే, కానీ నిన్నెందుకు అడగాలి, నేను ఫ్రెండ్ అని కదా అని అడిగాడంటే రేపు పొద్దున వాడు ఇవ్వకపోతే కేవలం వాడి మాటలతో నువ్వేం చేస్తావు. నీ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే వాడు డబ్బులు అడగడు ఖచ్చితంగా. వాడు డబ్బులు అడిగాడంటే వాడు అనుమానించవలసింది, అది మాత్రం ఖచ్చితంగా వాడు తెలుసుకోవాల్సింది. అంటే అమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసుకుంటే కూడా ఇలాంటి ఆన్లైన్ పరిచయాలు కానీ ఇవన్నీ ఎక్కువ ఏజ్డ్, అంటే పెళ్ళి అయిపోయిన 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు కలిసిన తర్వాత ఎవరో ఒక యంగ్ బాయ్ మెసేజ్ పెట్టేసి మీరు చాలా బాగున్నారు అని చెప్పేసి ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వగానే వాళ్ళ వైపు ఇంట్రెస్ట్ చూపించేసి వాళ్ళతో పాటు లవ్లో పడుతున్నారు. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ప్రియురాలు వేరు, భార్య వేరు. అదే ఉంటుంది కదా, అదే ప్రియురాలుగా ఉన్నప్పుడు చాలా ఈయన కూడా చెప్పుంటాడు నువ్వు అంత బాగున్నావు ఇంత బాగున్నావు, ఏదో స్వీట్ నథింగ్స్ మాట్లాడుకొని ఉంటారు. భార్య అయిపోయిన తర్వాత రోజు నువ్వు ఎంత బాగా వంట చేసావో, నువ్వు ఎంత బాగున్నావో ఈ చీరలో అని చెప్పడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, రోజు చూసే ముఖమే కదా. ఆయనకి కొత్త ఆవేశం, కొత్త ఉత్తేజం ఏమి రావు. అంచేత ఈవిడ కొత్తల్లో అలా చెప్పాడు కాబట్టి అలా చెప్పే వాళ్ళ కోసం ఆవిడ మనసు తెలియకుండానే ఎదురు చూస్తుంటుంది. ఎవడో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఈ దిక్కుమాలి ఫోటోలు పెట్టడం ఒకటి, సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు పెట్టేయడం. ఈ ఫోటో చూసిన తర్వాత అబ్బా ఆ చీరలో నువ్వు ఎంత బాగున్నావో, చాలా బాగున్నావు అని ఒక మెసేజ్ పెడతాడు. పడిపోయింది అంతే. పెట్టినంత మాత్రం నువ్వు ఎందుకు పడిపోవాలి అని అనిపించదు. ఆ క్షణంలో వాడు నేను బాగున్నాను మెచ్చుకున్నాడు, ఆ మెప్పుదల కావాలి, థ్యాంక్ యూ అని ఏదో పెడుతుంది. వాడు దాన్ని కాన్వర్సేషన్ పెంచుకుంటూ వెళ్తాడు. ఈవిడ ఆ కబుర్లలో పడిపోతుంది, నెమ్మదిగా కాన్వర్సేషన్ పెరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఏర్పడిన తర్వాత ఈ భర్తకు తెలిస్తే గొడవలు అవుతాయి కదా. భర్త యాక్సెప్ట్ చేయడు కదా అలాంటి రిలేషను. నువ్వేనాడు నన్ను మెచ్చుకోవు, వాడు చూడు ఎంత బాగా మెచ్చుకున్నాడో అంటుంది. వాడు మెచ్చుకున్నాడు, వాడు బయటవాడు 2 మాటలతో వాడికి వెళ్ళిపోయింది. తెల్లారితే నేను పోషించేది నేను, భరించేది నేను, ప్రతిరోజు నేను అబ్బా ఈ చీర ఎంత బాగుందో, అబ్బా ఈ అన్నం ఎంత తెల్లగా మల్లెపూలా ఉండేవో అని ఏం పొగుడుతానని అనుకుంటాడు.
కాదమ్మా, ఇప్పుడు అనుమానము అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక అనుభవం వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు అన్ని ఇయర్స్ పాటు భర్తతో ట్రావెల్ చేస్తారు, పిల్లలతో ట్రావెల్ చేస్తారు, చేసిన తర్వాత నిజమైన ప్రేమ ఏంటి, తర్వాత కోపం వస్తే గుర్తించలేని బలహీనత ఆడదనుకుంది. నిజంగా చెప్పాలంటే మెప్పులకి పడిపోతారు ఆడవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక మానసికమైన బలహీనత అనుకో, ఏమనుకో, ఎవరైనా మెచ్చుకున్నారంటే ఫ్లాట్ అయిపోతారు అంతే. వీడు నన్ను ఎందుకు మెచ్చుకున్నాడు, వీడు నాకు లైన్ వేస్తున్నాడేమో అనుమానం రాదు, వచ్చినా దాన్ని పెరగనివ్వరు అనుమానాన్ని. అనుమానం పెరిగితే వీళ్ళు జాగ్రత్త పడతారు కదా. అంచేత ఇవాళ నువ్వు ఫోన్ చేస్తే ఎత్తలేదు, నా మనసు అంతా బాధపడిపోయింది, నేను తిండి తినలేదు, ఏదేదో చెప్తాడు. అదేదో సినిమాలో చిరంజీవి రక్తాక్షరాలతో రాశాడు తెలుసా అంటే సౌందర్య, రక్తాక్షరాలు కాదు అది రెడ్డిక్కు ఏదో చెప్తాడు వాడు. అలాంటి రక్తాక్షరాలతో రాస్తున్నా అనగానే ఈవిడ డౌన్ అయిపోయింది, కానీ అది ఎంతవరకు నిజమన్న సంగతి ఆవిడ ఆలోచించుకోలేదు. అంచేత ఎప్పుడు కూడా మనిషి ఎక్కువ మాట్లాడాడంటే, అది అతిగా ఉన్నాడంటే అది నిన్ను బుట్టలో వేయడానికనే దూరంగా ఉంచాలి. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచితేనే వీళ్ళు సేఫ్గా ఉండగలుగుతారు. 4 మాటలకి పడిపోయే బలహీనత ఆడదానికి ఉండకూడదు. 4 మాటలకి పడిపోయావంటే అది వాడు అవకాశంగా తీసుకుంటాడు అని ప్రతివాడిని నువ్వు దూరం పెట్టి ఆ రకమైన దాన్ని ఏమంటారు, వాడు నన్ను పొగిడాడంటే ఏదో ఉద్దేశంతో పొగిడాడు, వాడు నన్ను ఎలా అన్నాడంటే వాడు ఏదో ఉద్దేశంతో అన్నాడని నువ్వు నెగిటివ్గా ఆలోచించు, నష్టం లేదు కదా నీకేమి. వాడి గురించి పాజిటివ్గా ఎందుకు ఆలోచించాలి? వాడు నాకు లైన్ వేస్తున్నాడు, వాడిని నేను దూరం పెట్టాలి అనుకుంటే నువ్వు దూరం పెట్టగలవు. అబ్బా నన్ను ఎంత బాగా పొగిడాడు అనుకుంటే వాడు ఆటోమేటిక్గా దగ్గర అవుతాడు. ఆ బలహీనత ఆడవాళ్ళకు ఉండకూడదు. ఫ్యామిలీ తప్ప వేరే రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కూడా ఆఫీసులో కొలీగే కదా ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటి అనుకుంటారు. నిజమే, కొలీగ్ ఫ్రెండ్షిప్ అంతటితో పోవట్లేదు కదా ఈ రోజుల్లో. ఎక్కడ పోతుంది? అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి కూర్చోవడం, కలిసి భోజనం చేయడం, అక్కడి నుంచి బయటికి వెళ్ళడం, నెమ్మదిగా ఒక్కొక్కటే పెరుగుతూ వస్తాయి. పెరుగుతూ వచ్చిన తర్వాత వాడు ఏమడిగినా కాదనలేని బలహీనతకు నువ్వు వచ్చేస్తావు. అంచేత అలాంటి బలహీనతను ముందే జాగ్రత్త పడాలంటే వాళ్ళని అంత దూరంలో పెట్టాలి. పెళ్ళయి ముఖ్యంగా భర్త పిల్లలు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్త పడాలి. దురదృష్టం ఏంటంటే జాగ్రత్త పట్టలేదు. అదే అంటే ఆన్లైన్ పరిచయాలలో ఏర్పడిన ఏ ప్రేమలైనా సరే అమ్మా, అదేదో సినిమాలో శ్రీలక్ష్మమ్మ కదా ఏదో సినిమాలో, చాలా పాతది అది. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ, కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు అని ఆ పిల్లకు చిన్న పిల్లప్పటి నుంచి నూరు పోసేది తల్లి. అంటే కన్న తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు, మిగతా ఏ ప్రేమలైనా కష్టాల పాలు చేసేవే నిన్ను అని. అంచేత నీకు భర్త ఉన్నాడు, ఉన్న తర్వాత వాడెవడో పొగిడాడని ఇలాంటి ఇదేంటి వాట్సాప్లకు లేకపోతే ఫేస్బుక్లకు ఇన్స్టాగ్రామ్లకు ఎందుకు పడిపోతావు? అసలు ఈ దరిద్రాలన్నీ ఇవ్వచ్చాకే వచ్చాయి. ఇవి లేని ముందు రిలేషన్స్ బాగానే ఉన్నాయి, ఇవి వచ్చిన తర్వాత ఇంకా దరిద్రం అయిపోయింది. ఫేస్బుక్లోను వాట్సాప్లో ఎక్కడ చూడు రకరకాల భంగిమల్లో వీళ్ళ సెల్ఫీలు పెట్టేయడాలు, చెప్పలేము వాటి గురించి. థ్యాంక్ యూ.